శైలు ఎక్కడున్నావు? సార్ ఏంటమ్మా ఇంకా రాలేదు? టైం ఎంతైంది? వస్తున్నాను సార్. త్వరగా రా. we're all waiting for you. సార్ కూల్. కూల్ ఏంటి? ఎక్కడికి రావాలో చెప్పండి. చాందిని బార్ అని ఆంధ్ర పబ్. ఓకే Come fast. ఐమ్ కమింగ్. Yeah. మమ్మీ మమ్మీ ఏమైంది? నా బొమ్మ తీసుకున్నాడు. సిగ్గులేదు? చిన్నపిల్లల బొమ్మలు లాక్కుంటావు. అరే మీకు బొమ్మ లాక్కుంటే ఇంత ఫీలింగ్, మీరు మా భూమి లాక్కున్నారు మాట్లాడితే ఫీలింగ్ ఉండాలా? ఏంటి మేము మీ భూమి లాక్కున్నావా? आप लोग हमारा पाकिस्तान का कश्मीर चुरा लेना जी हाँ. నువ్వు ఇంటికెళ్ళు. హలో సార్. వాట్ శైలు ఇంత లేటా? ఇట్స్ ఓకే. ప్రాజెక్ట్ రిపోర్ట్, డేట్స్ డైరీ. అబ్బా అది కంపెనీ డైరీ కాదు. వాట్ చీకు? అయినా మనకి డైరీతో ఏంటి సార్ పని? చూడు, దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ కాంట్రాక్ట్, 10 million వర్త్. ఈ కాంట్రాక్ట్ గనక మనకు ఓకే అయితే మీరు ఇండియా వెళ్తారా అంతేగా? అబ్బా దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. నీకు $100,000 ఇస్తా, సుమారు 50 lakhs క్యాష్. నీ అప్పులన్నీ తీరిపోతాయి. థ్యాంక్ యూ సార్. రామ్మా వాడిని బుట్టలో ఎద్దు గాని. సార్ ఐఎమ్ జస్ట్ మార్కెటింగ్ గర్ల్. ఈ బుట్లో వేయడాలు అవి నా వల్ల కాదు. నా ఉద్దేశం అది కాదమ్మా, నువ్వు కొంచెం స్వీట్గా మాట్లాడాలి. ఏం చేస్తావు చెప్పమ్మా? నేను ఇండియా వెళ్ళాలి, నువ్వు లోన్ కట్టాలిగా. ఆ లోపల ఉన్నాడు మన తెలుగుడేనమ్మా. 15 ఏళ్ల క్రితం జపాన్ వెళ్ళాడు, వారం క్రితం ఇక్కడికి వచ్చాడు. వాడికి తెలుగు జపనీస్ భాష తప్ప ఇంగ్లీష్ ముక్కే రాదమ్మా. వాడే ఆ కంపెనీకి సీఈఓ. వాడిని ఎలాగైనా బుట్టలో వేసావనుకో, వాడి జపాన్ బృందాన్ని తీసుకొస్తాడు, మన కాంట్రాక్ట్ ఓకే. Para mi mamita que me quita mi bombón, un tabaquito con ron, con. Tengo timón y es sabrosón. ఆ బ్లాక్ సూట్ వాడు కనిపిస్తున్నాడా? అవును సార్. వాడినేనమ్మా నువ్వు బుట్టలో వేయాల్సింది. సార్ అతను బార్ కౌంటర్ వైపు వెళ్తున్నాడు సార్. అబ్బా బారుకొచ్చి మందు కొట్ట గంద పాలు తాగుతాడా? నువ్వు వెళ్ళమ్మా. సార్ వాడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు సార్. అమ్మా తల్లి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు వెళ్ళి వన్ ట్రాక్ లో పెట్టు, నేను బయటికి వెళ్ళి మా తమ్ముడు జాన్ పసుమతి రాకుండా చూస్తాను. సార్ మీరు నాతో ఉండొచ్చు కదా? ఉండలేనమ్మా, ఎందుకంటే మా తమ్ముడు ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా చెడగొట్టాలని ట్రై చేస్తాడు. నేను వాడి మీద కన్నేసి ఉంచాలి. సార్ సొంత తమ్ముడు మీ కాంట్రాక్ట్ ఎందుకు చెడగొడతాడు? అది ఎందుకంటే ఈయన ఇంతకు ముందు ఆయన 2-3 ప్రాజెక్టులు చెడగొట్టాడు కాబట్టి. నువ్వు నోర్మై, యు గో గో వెళ్ళమ్మా. ఏంట్రా బాబు ఇది? అమెరికానా అనకాపల్లి? ఎక్కడ చూసినా మనోళ్ళే ఉన్నారు. ఎక్కడున్నారా? ఇదేదో ఆంధ్ర పబ్ అంట్రా. మన మంచి పాటలని డీజే గారు రీమిక్స్ చేసి చంపేస్తున్నాడు. రే అది పికప్ బార్ రా, అమ్మాయిలు స్ట్రైట్ గా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, జాగ్రత్త. మనం అప్ అయితే కదా పికప్ చేసేది. నువ్వు త్వరగా రారా. అదిగో వచ్చింది పాప. హాయ్ ఐమ్ శైలు. హాయ్ శైలు. నేను రామ్ పసుమర్తి కంపెనీ నుండి వచ్చాను. కంపెనీయా? ఇదేదో పెద్ద కేసులాగా ఉంది. ఎక్కడైనా వెళ్ళి కూర్చుందామా? కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దదు, నాకు ఐడియా వచ్చింది. ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ ప్రొఫెషన్లో? అంటే యాక్చువల్లీ నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఆహా. ఈ కంపెనీలో పార్ట్ టైం జాబ్. ఓ, ఇంట్లో వాళ్ళకి మరి తెలుసా? వాళ్ళ కోసమే కదండి చేసేది. ఆ, బాధగా ఉండదా? బాధే ఉందండి. మీకు కావాల్సింది మీకు ఇస్తాం, మాకు కావాల్సింది మేము తీసుకుంటాం. పుచ్చుకోవడం అనమాట. మీరేం తీసుకుంటారు? వోడ్కా, విస్కీ? నో ఐ డోంట్ డ్రింక్. అలా మాక్టైల్. 2 మాక్టైల్స్ ప్లీజ్. మరి కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ గురించి అర్థమైంది. కొంచెం కంపెనీ గురించి చెప్తారా? మా జాబ్ అంతా కస్టమర్ రిలాక్సేషన్ కోసమే కాబట్టి మంచి హైజీనిక్ కండిషన్స్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఎయిడ్స్ అవేర్నెస్ కూడా. అండ్ వి హావ్ 300 ఎంప్లాయీస్. వాట్? 300? అందులో 100 మంది మగాళ్ళు. మగవాడు కూడా? అమెరికాలో ఎంత? ఒక్కసారి థ్యాంక్ యూ. ఒక్కసారి మాకు అలవాటు అయ్యారనుకోండి, ఇంక మమ్మల్ని వదలరు. 1 hour వెయిట్, స్టిల్ వెయిట్, నో పార్టీ, ఓన్లీ ఇరిటేషన్ కమింగ్. సార్ మీ ఇంగ్లీష్ చాలా టఫ్ గా ఉంది, కొంచెం తెలుగులో చెప్పండి. ఇక్కడికి ఏ శైలు రాలేదా? రాకపోవడం ఏంటి సార్, మీ పక్కనే ఉంటుంది చూడండి. యాక్టర్స్ లో షీఈస్ టాకింగ్ టు ఇంకో పర్సన్, కానీ పేరు కత్తిలా ఉంది. మీరు వెళ్ళి ఆమెతో మాట్లాడండి సార్, నేను వస్తున్నానుగా. గో ఫాస్ట్. మాది లైసెన్స్డ్ కంపెనీ. ఎక్స్క్యూజ్ మీ, మై క్యాండిడేట్, ఐ యామ్ హర్ కస్టమర్. కమ్ ఆన్ మై డియర్ కత్తిలాంటి లేడీ, కుమ్మెత్తనే. రామ్ పసుమతి కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్.
ఏంటి అమ్మాయి పాప? మీరు ఇప్పుడు దాకా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారా? అవును, మీరేమనుకున్నారు? కమ్ వి బోత్ రా ఏయ్, కాంట్రాక్ట్. అమ్మాయి అటువంటిది కాదు, వదిలే. దిస్ ఇస్ మై లేడీ. రేయ్, అదలా ప్లీజ్ బిహేవ్ డీసెంట్. ముందు చేయదు. ఏయ్ వాట్ ఈస్ ఐ ప్రాబ్లం? హలో హలో హి ఇస్ బీటింగ్ గోపన్ కొట్టరా? హే, నా కోసం కొట్టావా? ఇంకొకసారి కొట్టవా? నీకోసమే? ఓకే, నో ప్రాబ్లం. అయ్ బాబోయ్. షట్ అప్. కాంట్రాక్ట్ క్యాన్సిల్. వదా దబా సమహా దబా. సార్ నా మాట వినండి సార్, అలా, ప్లీజ్ అలా. సార్, ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ ఏయ్, టోటల్ గా ఫ్లాట్ అయిపోయాడు. కాంట్రాక్ట్ ఓకే. అమ్మా తల్లి, వీడిని కాదు బుట్టలో వేయాల్సింది, వాడు వెళ్ళిపోయాడు. నీకో దండం సార్. సార్ ప్లీజ్ సార్. ఏంటి? ఎవరు నువ్వు? నేను మా కాఫీ. నీకిదే మాయ రోగమే. కాంట్రాక్ట్ల కోసం అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తావా? ఎవరు నేర్పారా నీకు ఇవన్నీ? నీకెవరు చెప్పారు? నేనే. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? జ్యూస్. కేకే కేకే నా డ్రెస్ ఎలా ఉంది? చేంజ్ యువర్ క్యాప్. ఓకే. వద్దా? అయితే నేను తాగుతా. అమ్మా, ఏంటిది? కేకే. అమ్మా, ఏంటమ్మా నువ్వు? బ్రేక్ఫాస్ట్ మేడం. ట్రేసీ, నాట్ నౌ ప్లీజ్. ఓకే. నీకేమన్నా పిచ్చా? ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లోకి తీసుకొచ్చేంటిది? తెలియకపోవడం అంటే ఆ అబ్బాయి మన ఎదురింటి సరళ గారింట్లో దిగాడు. నీలాగేదో బట్టల షాప్ పెట్టబోతున్నాడట. బట్టలు చూపా. ఏంటమ్మా? నాకు మాత్రం ఏం అయ్యో తెలుసు? ఆంటీ, ఈశాన్యంలో బరువు పెట్టారు, అందుకనే డబ్బులు రావట్లేదు. వెళ్ళి తీసేయండి. అవునా? అమ్మా, ఏంటి? నీకు వాస్తుంటే నమ్మకం ఉందా? Listen. నాకు అస్సలు లేదు. ఏంటంటున్నావు? షాప్. అవును, కేకే టెక్స్టైల్స్, ఇండియన్ బొటిక్. నువ్వే మరీ అవుకో, నీ షాప్ ఎలాగో దివాళా తీసింది కదా. నీకెలా తెలుసు? నీ డైరీలో చదివాను. నా డైరియా? నా డైరీ ఎందుకు చదువు? అడ్రస్ కోసం డైరీ తీశాను. ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని మొత్తం చదివేశాను. శ్రీకాంత్, ఐ హేట్ యు. చీకు, ఐ లవ్ యు. ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, మొత్తం దిగిన తర్వాత షాప్ ఓపెనింగ్ రావాలి. ఓకే. అసలు మన షాపే సరిగ్గా నడవట్లేదంటే ఎదురుగా వచ్చి ఇంకో షాప్ పెడుతున్నాడు. ఇరిటేటింగ్ ఫెలో. ఐడియా, మనం వాడి షాపులోకి వెళ్తాం. వాడి షాపులో ఉన్న వీక్ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తాం. అదొక పెద్ద వేస్ట్ షాప్ అని ప్రూవ్ చేస్తాం. అప్పుడు అందరూ మన షాపులోనే కొంటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వీడి పేరు నట్టు. చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. వీడికి ఐక్యూ తక్కువ, డౌట్స్ ఎక్కువ. కమ్ కమ్. నీకేం పర్వాలేదు, అంతా నాకు వదిలేయమ్మా. నాకు కూడా వదలొచ్చుగా. సరే, వాడికి సగం నాకు సగం వదలమ్మా. కేకే. ఈ డ్రెస్ లో యూత్ నన్ను ఇష్టపడతారా? వెంట పడతారు, మరి నువ్వు? కింద పడతాను. యు ఆర్ నాటీ. ఏంటి సరు తమ్ముడు లాంటి వాడితో ఆ సరసాలేంటి? వచ్చాడు అమితాబ్ బచ్చన్ బ్రదరు. ఏముండో, అతని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నేనన్నది నీ హైట్ గురించి కాదు, నీ ఏజ్ గురించి. ఓల్డ్ ఫెలో. నువ్వు పెద్ద శిల్పాశక్తివి. ఇది మగవాళ్ళు వాడచ్చా? ఆఫ్ కోర్స్. ఇది ఆడవాళ్ళు వాడచ్చా? వాడచ్చు. ఇది మగవాళ్ళు వాడచ్చు అంటున్నావు, ఇది ఆడవాళ్ళు వాడచ్చు అంటున్నావు. బట్ శైలు, కలర్స్ తప్ప డిజైన్స్ అన్ని సేమ్. అంటే నీ దగ్గర ఆడవాళ్లకు మగవాళ్లకు సెపరేట్ డిజైన్స్ లేవన్నమాట. దొరికిపోయాడు. యూ నాటీ 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 బాయ్. అవి ఎవరన్నా వాడచ్చు, ఎందుకంటే టేబుల్ క్లాత్లు కాబట్టి. టాయ్.